మా అండమాన్ సిరీస్ లో ఈ రోజు అయితే పాప బర్త్డే సెలబ్రేట్ చేయడానికి, అది కూడా అండర్ వాటర్ లో కేక్ కట్ చేయించడానికి సెమీ సబ్మెరీన్ లో అయితే వెళ్తున్నాం. ఇది రీఫ్ లూకర్ సెమీ సబ్మెరీన్ అన్నమాట. ఎలిఫెంటా బీచ్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు మేము పసిఫిక్ ఓషన్ లో వాటర్ మధ్యలో మా పాప కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేము ప్లాన్ చేసిన సెకండ్ సర్ప్రైజ్ కూడా ఇదే. మొత్తానికి ఒక ప్రైవేట్ సబ్మెరైన్ అయితే బుక్ చేశాను అనమాట మా డిజాలాస్టా కోసం. ఫస్ట్ అయితే ఫ్లైట్ లో చేశాను బర్త్డే. అది ఇద్దరు చేసాం అనుకోండి, నేను అప్పుడే కాదు. తర్వాత అండర్ వాటర్ లో చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం అనుకుంటాను. నాకు తెలిసి చాలా మంది చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, ఎవరిని చూడలేదు. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నమాట. సో ప్రైవేట్ది ఇది ఏంటా అన్నది మీరు చూడండి. చాలా ఎక్సైటింగ్ ఉంది మాకైతే. చాలా అసలు మేము వచ్చే ట్రావెల్ కూడా చాలా భయం వేసింది. ఇక్కడ మధ్యలో బోట్ ఆగిపోవడం చాలా స్లోగా, కెప్టెన్ బాగానే తీసుకొచ్చారు, స్లోగా అయినా సేఫ్ గా తీసుకొచ్చేసారు. నాకైతే టెన్షన్ వచ్చేసింది. పాప అయితే పడుకుంది. ఇప్పుడు కొంచెం ఆకలేస్తుంది అనమాట, అందుకే మీకు ఇస్తున్నాను. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. పాప కన్నా మాకు ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉంది. వర్ష ఎలా ఉందిరా నీకు? అటు చూడు, అటు చూడు. వీడియో చెప్పు, వీడియోలో చెప్పు నాన్న. చాలా బాగుంది. కిందనైతే ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్నదైతే రీఫ్ లోకర్ అంటారు. ఇది అండమాన్ లో ఎలిఫెంటా బీచ్ లోనే ఉంది. తర్వాత పోర్ట్ బ్లేయర్ లో కూడా ఉందన్నమాట. వీళ్ళకి టోటల్ 5 ఉన్నాయి. ప్రెసెంట్ 3 అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి 2022లో అయితే స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనమాట. మేమైతే ఫస్ట్ ఒకటి ఫ్లైట్ లో మా హస్బెండ్ ఆల్రెడీ చెప్పారు కదా చేసామని. సో నెక్స్ట్ ఎక్కడ అనుకున్నాం, 3 ప్లేసెస్లో అనుకున్నాము. శాండ్లో అంటే బీచ్ దగ్గర ఒకటి అనుకున్నాము, ఇంకొకటి ఇలాగా వాటర్లో అనుకున్నాం. సో షిప్లో కట్ చేయొచ్చు. షిప్ కన్నా ఇంకా వాటర్ లోపల అంటే ఆలోచిస్తే అప్పుడు మాకు రీఫ్ లోకర్ కనిపించింది అనమాట. ఏంటి డిఫరెంట్గా ఉంది అనేసి చెక్ చేసాము. చూస్తే చాలా బాగుంది. లోపల తీసుకెళ్ళి చిన్న చిన్న ఫిషెస్. పాప అయితే వచ్చిన దగ్గర నుంచి దానికి తెలుస్తుందో లేదో మాకు తెలీదు, కానీ కంటిన్యూగా అటే చూస్తుంది. చాలా బాగా చూస్తుంది అనమాట. చిన్న ఫిషెస్ అవి చాలా బాగా చూస్తుంది. నార్మల్గానే చిన్న పిల్లలకి అక్వేరియమ్స్ అవి చూస్తే బాగా ఇష్టం అంట. నేను వీడియోస్లో చూశాను. ఇక్కడైతే చాలా ఫిషెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే మీకు వీడియోలో అందులో కనిపిస్తాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా రెయిన్స్ పడుతున్నాయి అనమాట. దానివల్ల విజిబిలిటీ అయితే మీకు అంతగా ఉండకపోవచ్చు, కానీ సన్లైట్లో మాత్రం సూపర్గా ఉంటుంది. మాకైతే కనబడుతున్నాయి చూడండి, విజిబుల్ అవుతుంది. మాకైతే బాగానే కనిపిస్తుంది. కిందన కూడా చాలా ఫిషెస్ కనిపిస్తున్నాయి. సో దీని గురించి అయితే నేను రీసెర్చ్ చేశాను అనమాట. అంటే బేసిక్ గా అనుకున్న అండమాన్ అనుకున్నప్పుడు చాలా మంది ఏముంటాయి అనుకుంటారు, ఇదైతే నాకు చాలా స్పెషల్ అనిపించింది అనమాట. సో స్పెషల్ అనిపించిన తర్వాత ట్రై చేయాలనిపించింది. ప్రైస్ కూడా పెద్ద ఏం కాదు, పర్ హెడ్ 3500 పడుతుంది అన్నమాట. చాలా తక్కువ. బిలో 5 years అనుకుంటా, 3 years ఇన్ఫాంట్కి ఫ్రీ అనమాట. దీనికైతే ఫ్రీ అనమాట. పెద్దవాళ్ళకి మాత్రం ఛార్జ్ ఉంటుంది. కానీ ఇది మనం అంటే ఇది ప్రైవేట్ గా ఇచ్చారు. నార్మల్ గా అయితే ఎంతమంది ఇది? అదే 10 members 10+3 దాకా ఉన్నది. 13 seater ఉంది, కానీ లిమిటెడ్ గానే ఎక్కిస్తారన్నమాట కెపాసిటీ బట్టి. కానీ మాకు ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ప్రైవేట్ గా ఇవ్వడం అనేది నాకు చాలా థ్యాంక్ యూ అనిపించింది చెప్పాలి. రీఫ్ లోకర్ వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అనమాట. వాళ్ళైతే మాకు ఓన్లీ మా 4 members-కే మొత్తం ఇచ్చేసారు. 1/2 hour అనమాట. నిజంగా నేను చాలా హ్యాపీ. అక్కడి నుంచి ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు సూపర్. అసలు వచ్చేయచ్చు దీనికోసం. వచ్చేటప్పుడు బోట్ కూడా పాడైపోయింది. 1 hour పట్టింది రావడానికి. భయం వేసింది మధ్యలో నాకు. ఇలాంటికి వచ్చాము మొత్తానికి. డాడీ గుర్తు పెట్టుకో, నువ్వు 10 years దాకా వీడియో చూడు. I love you. 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 సో ఇంకా కేక్ కటింగ్ చేద్దామా? నీది ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. ఇంకేం చెప్పాలి చెల్లికి? హ్యాపీ బర్త్డే చెప్తావా? హ్యాపీ డిజా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాప యాక్చువల్లీ ఇప్పుడే పడుకొని లేచింది, సో అందుకే డల్ గా ఉంది. 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డాడీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. May God bless you.
May God bless you. Happy birthday to you, Diza. Happy birthday to you. Diza Lashika, happy birthday. Happy birthday, Diza. Many happy returns of the day, Diza. Daddy. Anna. Daddy. My mommy? Daddy. Mommy and Amma. Amma. Bobo కాదమ్మా అమ్మ. Daddy. I love you. కాసేపు పైకి వచ్చి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చూసారా ఎలా ఉందో, మేము తప్ప ఎవరూ లేరు. ఇంకా సబ్మెరీన్లో ఫస్ట్ టైం అంట బర్త్డే సెలబ్రేషన్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయ్యారు వాళ్ళని చూస్ చేసుకున్నందుకు. మేము ఇలా చేస్తామని కల్లో కూడా అనుకోలేదు. లాస్ట్ వరకు ఫ్లైట్ కానీ ఇంకా క్లైమేట్ కానీ అన్నీ సహకరించిన తర్వాత ఇంకా ఇక్కడికైతే వచ్చాము. దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వచ్చిన బోట్ కూడా ఆగిపోయింది, మీకు తెలుసు కదా. మొత్తానికి మేము అనుకున్నది అయితే అయిపోయింది. మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది మాటల్లో అయితే చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే దీనికి రావడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా రావచ్చు. ఇది కంప్లీట్గా సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా సేఫ్ అనమాట. ఒకవేళ అంటే సీ కొంచెం హార్ష్గా ఉన్నా, వెదర్ బాగాలేకపోయినా వీళ్ళే స్టాప్ చేసేస్తారు. అంటే మనం చెప్పనవసరం లేదు. వీళ్ళకి అన్నమల్ల ఎలా ఉందంటే మన సేఫ్టీకి గవర్నమెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. మార్నింగ్ ఈవెన్ మాకు టైం కూడా ఎక్కువే పట్టింది, కానీ అప్రూవల్ రాలేదు. ఈరోజు వెదర్ వల్ల యాక్టివిటీ స్టార్ట్ చేయాలా లేదా అని చెప్పి అప్రూవల్ రాలేదు. బోర్డ్స్ అన్ని స్టాప్ చేస్తారు. మళ్ళీ చూసి వెదర్ ఓకే అనుకున్న తర్వాతే స్టార్ట్ అయ్యాయి అనమాట యాక్టివిటీస్. సో సెలబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ కొన్ని రైడ్స్ ఉన్నాయి. నేను మా వర్షగాడే, మా పాప, మా హస్బెండ్ ఆఫ్. ఇంకా వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. మేమైతే కొన్ని రైడ్స్ బుక్ చేసుకున్నాము, నేను బాబు. ఈలోపా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తాం. షెడ్యూల్ అంతా ఫుల్ రన్నింగ్ రేస్, పరిగెట్టడమే అవుతుంది. యాక్చువల్లీ ఎవరి ఫోన్లు ఇచ్చేలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు. మెయిన్ అక్కడక్కడ వస్తున్నాయి, వచ్చేటప్పుడు మేము అవైలబుల్గా ఉండట్లేదు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఉంటాం, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కూడా యూట్యూబ్లో కొలాబరేషన్ వచ్చిందనమాట. కరోనా వ్లాగ్స్, వైరల్ హబ్ బ్లాగ్స్ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను కనిపిస్తున్నాను. రెండాటిలో కూడా అవైలబుల్ ఉండేది. సో రెండాటిని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షగాడు కూడా వీడియో స్టార్ట్ చేస్తాడు. త్వరలో డిజా కూడా వీడియో స్టార్ట్ చేస్తుంది. అవును. బాయ్ బాయ్ చెప్పు డాడీ. బాయ్.